వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విడుగుబాయి ఆర్కే వ్యాలీ యూఐటి కళాశాలలో నరసింహనాయుడు అనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ అబ్బాయిది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అబ్బాయి. ఒంగోలు క్యాంపస్లో ఆ అబ్బాయికి సీట్ రావడంతో ఇక్కడ ఒంగోలు క్యాంపస్కి సంబంధించి ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన తరగతులు ఇక్కడే ఇడుగుబాయిలో జరుగుతున్నాయి కాబట్టి ఆ అబ్బాయి ఇడుగుబాయి క్యాంపస్లోనే చదువుకోవడం జరుగుతుంది. ఈరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ దాదాపు ఆ హాస్టల్ గదిలో దాదాపు ఐదు మంది విద్యార్థులు దాంట్లో ఉంటున్నారు. దాదాపు 10:30 వరకు అందరూ ఉన్న తర్వాత ఏ సమయంలో అబ్బాయి లేచి బాత్రూమ్కి వెళ్ళిపోయి బాత్రూమ్ గడబెట్టుకొని అక్కడ ఏదైతే మన నైలాన్ వైర్ ఉంటుందో ఆ నైలాన్ వైర్తో గురి వేసుకోవడం జరిగింది. ఎందుకు ఆ అబ్బాయి ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడనే కారణాలు పోలీసు అధికారులు దాని గురించి కూడా పరిశోధించడం జరుగుతుంది. కానీ ఒక పుస్తకంలో మాత్రము ఐ వాంట్ డై అని చెప్పి రాసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఎందుకనంటే మానసిక ఒత్తిడి తట్టుకోలేకనా, లేకపోతే చదువుతో ఇబ్బంది పడుతున్నామా, లేకపోతే కుటుంబ సమస్యల, లేకపోతే కాలేజీలో ఇతర సమస్యలు ఏమైనా అతని ప్రతిబంధకంగా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడిన దానిపైన సమగ్ర దర్యాప్తు జరిపితేనే అవన్నీ కూడా వెలుగు తీరుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలు చిన్న వయసులో ఎంతో ఉజ్వల భవిష్యత్తు. అంటే అబ్బాయి 10వ తరగతి తర్వాత ట్రిపుల్ సీటు సంపాదించాడంటే మంచి తెలివిగల విద్యార్థి అయితేనే దీనిలో కళాశాలలో సీటు దొరుకుతుంది. ఒకసారి ట్రిపుల్ ఐటీలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే అందరికీ కూడా ఒక పైసా మొత్తం అంతా ఖర్చు పెట్టి ఆ కుటుంబానికి ఎలాంటి భారం లేకోకుండా ఆ అబ్బాయి చదువుతో పాటు చదువు అయిపోతూనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిపోతూనే ఉపాధి అవకాశాలు కూడా 100% పొందే అవకాశం ఉంది. అలాంటి పిల్లలు మానసిక ఒత్తిడికి ఇతర ఒత్తిడికి గురై ఈ విధంగా చదువు సాధించడం చాలా బాధాకరం. సమాజానికి అంతేకాకుండా ఆ కుటుంబానికి కూడా తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది. అంతేకాకుండా దాదాపు 8-9 వేల మంది చదువుతున్న ఆ క్యాంపస్లో ఇలాంటి సంఘటనలు జరగడం మిగతా విద్యార్థులకు కూడా బాధలేస్తుంది. వాళ్ళు కూడా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా గమనించే అన్ని ట్రిపుల్ ఐటీ ప్రాంగణాలలో 4 ట్రిపుల్ ఐటీ ప్రాంగణాలలో ఈ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించడానికి కౌన్సిలర్స్ను కూడా, అంటే సైకాలజిస్ట్ను కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పిల్లల్లో ఎవరైనా కూడా తేడాగా ఉన్నా కూడా ముభావంగా వారందరినీ కూడా గమనించి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వారందరినీ మళ్ళీ ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటకు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. కానీ ఈ అబ్బాయి మృతి అనేది చాలా బాధాకరం. ఇప్పటికే వారి తల్లిదండ్రులు కూడా శ్రీకాకుళంలో ఉన్న వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందజేయడం జరిగింది. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గుప్తా గారు కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, అదేవిధంగా శ్రీకాకుళంలో ఉన్న మన ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సిబ్బందిని వారి ఇంటికి పంపించేసి వారిని మన వేంపల్లికి తీసుకొని వచ్చేదానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిని ప్రత్యేకంగా మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు విమానం ఉంది. ఆ విమానంలో తీసుకొచ్చేదానికి మన యాజమాన్యం ప్రయత్నించడం జరుగుతుంది. ఈ వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం నరసింహనాయుడు మృతదేహాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈరోజు అంటే వాళ్ళ తల్లిదండ్రులు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి పోస్ట్మార్టం చేయాలంటే వారు వచ్చిన తర్వాత వారితో పోలీసులు మాట్లాడిన తర్వాత రేపు ఉదయం పోస్ట్మార్టం చేసి ఆ అబ్బాయి మృతదేహాన్ని వారి స్వగృహానికి చేర్చడం జరుగుతుంది. ఇందాకనే ఈ విషయం తెలిసిన వెంటనే లోకేష్ బాబు కూడా వాకప్ చేయడం జరిగింది. ఆయన ఈ విషయం తెలిసిన వెంటనే నాతో మాట్లాడి ఉటావుటిన వెంటనే ఆ ప్రాంతానికి ఆ విషయాలన్నీ ఏం జరిగిందో తెలుసుకుని సమాచారం చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను మన డైరెక్టర్ గారు కూడా లోకేష్ బాబు గారి వైద్యుడి రమణ గారితో కూడా మాట్లాడి ఇక్కడ జరిగిన విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. లోకేష్ బాబు కూడా జరిగిన దానికి ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంఘటన ఎందుకు జరిగిందనే దానిపైన ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దానికి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకోవడం. ఈ నరసింహనాయుడు అనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి, ఒంగోలు విద్యార్థి
బాత్రూమ్కి వెళ్ళి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. గంట వరకు ఆ అబ్బాయి రాకపోయేసరికి బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు. ఇమీడియట్ గా పిల్లలు ఏం చేశారంటే బ్రతికున్నాడని చెప్పేసి హ్యాంగ్ తీసుకొని ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకొని రావడం జరిగింది. హాస్పిటల్లో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు ఆ అబ్బాయి చనిపోయినాడని ధృవీకరించారు. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.